హలో గైస్, ఎట్లున్నారు? మన లాస్ట్ వీడియో అయితే చూసారుగా, ఎయిర్టెల్ 5G స్కామ్ గురించి చెప్పాము మనమైతే. ఎయిర్టెల్లోని బొక్కలే కాదు, ఇప్పుడు జియోలోని బొక్కలు కూడా మాడదాం మనం. ఎయిర్టెల్ 5G అయితే అసలు మనకి 5G వస్తుంది కానీ డేటా కట్ అయిపోతుంది కదా. జియో అట్లా కాదు, 5G చూపిస్తుంది కానీ 5G రాదు. అది ఒక లెవెల్ స్కామ్. ఫస్ట్ ఇప్పుడు నేనుంటున్న ఏరియాని తీసుకోండి, ఇప్పుడు మా ఇంట్లోకి తీసుకోండి. ఎయిర్టెల్లో అట్లా 5G స్పీడ్ వస్తుంది కానీ 5G డేటా అయిపోకుండా మనకి నార్మల్ డేటా కట్ అయిపోతుంది అని చెప్పేసి బిఎస్ఎన్ఎల్ ఇగ్నోర్ చేసి మనం అయితే జియోకి పోటీ పెట్టుకున్నాం అనమాట. జియోకి పోటీ పెట్టుకున్నాక మనకి తెలిసింది ఏంటి, 2 ఏళ్ళ ముందర 5G అయితే ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు నేను జియో 5Gకి మారి అప్పుడు స్విచ్ చేసుకొని వాడినప్పుడు నాకేం తెలిసిందంటే మా ఇంట్లో 5G రాదు, మా ఏరియాలోకి కొంచెం ముందరకు పోతే వస్తుందని, మళ్ళీ మీ దిక్తే వస్తుందని. ఇప్పుడు ఏమైందంటే కథ, ఇప్పుడు 2 ఏళ్ళు దాటిపోయినాయి 5G వచ్చేసి. వచ్చిన 2 ఏళ్ళ తర్వాత కూడా సేమ్ దారుణం సార్. ఈ దారుణం అయితే ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఫోన్లోకి వెళ్ళి మనమైతే నెట్ మాన్స్టర్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఎట్లుంటుందో చూపిస్తాను మీకు. ఇట్లా ఉంటుంది నెట్ మాన్స్టర్ యాప్, ప్లేస్టోర్లో దొరుకుతుంది. ఇదిగో చూస్తుర్రు కదా గైస్, జియో 5G స్టాండర్డ్ అలోన్ 700 బ్యాండ్ అయితే చూపిస్తుంది మనకి ఇది అయితే 5G కాదనమాట. 5G పేరుతో ఉంటుంది కానీ 5G కాదు ఇది. మనకి 5G అంటే ఏంటంటే 3500 బ్యాండ్ వస్తేనే 5G అనమాట. ఇప్పుడు ఇది ఇంట్లో కదా, బయటకు పోయి చూపిస్తాను చూడండి మీకు. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, మనమైతే ఇంటి బయటకు వచ్చినాం. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు జియో 5G స్టాండర్డ్ అలోన్ 3500 బ్యాండ్ అయితే వస్తుంది. ఇది ట్రూ 5G అనమాట. చూసిండ్రు కదా, ఇంట్లో అయితే ఒకటి, బయట అయితే ఒకటి, అట్లా ఇస్తుండ్రు అనమాట మన జియో మామ. పెళ్లి చేసిందంతా రికవరీ చేయాలి కదా, సగం మంది నెట్ వాడకుండా పోతే దరిద్రం ముదిరిపోద్ది అని అంబానీ మామ ప్లాన్. ఇట్టుంది, ఏం చేస్తాం కథ. నేనైతే రీఛార్జ్ చేసుకొని ఉంటుందంటే డైలీ 1.5 GB చేసుకుంటా. 5G అయితే 1 మంత్ ట్రై చేసా, ఎంత వేసుకున్నా వేస్ట్. అంటే ఏంది, ఇప్పుడు నేను ఇంట్లో పనుకొని వాడాలన్నా లేకుంటే బయటికి పోయి బయట కూర్చొని కుచ్చు అని కొట్టుకుంటూ కూర్చోాలన్నా? అంత కమాన్ నెట్ అని ఉంటుంది నెట్వర్క్. ఎంత కమాన్ అనే ఇంట్లోకి రాదు. చాలా టార్చర్ అయిపోయింది ఇది. మళ్ళీ మార్చేస్తుంది, జియోలోకి తీసేసి ఎయిర్టెల్కి వెళ్ళిపోతా బాబోయ్. అది ఎప్పుడో ఒకసారి డేటా అన్న కట్ అయిపోతుంది, కాకపోతే వస్తుంది, వచ్చడం ఇంట్లోకి సిగ్నల్ వస్తుంది. ఇప్పుడు నాది వైఫై ఉంది, వైఫై ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది. ఇది ఇంట్లో సిగ్నల్ వస్తలేదు, నాకు కంప్యూటర్కి నెట్ కావాలి. బయటికి పోయి బయట ఆట పెట్టుకొని మనందని చెప్తాడు చూడు అతడు సినిమాలో, స్టాచ్యూ లాగా ఇలా ఉండాలా అని. అలా ఉండాలనా? చాలా దారుణంగా ఉంటుంది. ఏం చేయలేం. ఏం లేదు గైస్, డూబెల్ అయిపోయింది ఎయిర్టెల్ లేకుంటే జియో. వేరేది తీసుకుంటే సిగ్నల్ చూసి సావదు ఫోన్లకు కూడా. సచ్చినట్టు మావే వాడతారులే, ఈ 9లో ఉన్నాయి బాగా ఎక్కేసినారట, తొక్కుతున్నారు, బాగా తోముతున్నారు. ఏం చేస్తాం? మీ ఎక్స్పీరియన్స్ ఏందో చెప్పండి జియో సిమ్ తోటి. చాలా దారుణంగా ఉంది నాకైతే. ఎయిర్టెల్ రాదు, జియో రాదు అన్నమ్మ జీవితం. ఎట్లుందంటే నేను అప్లోడ్కి వడ్డీ కట్టినట్టు ఉంది. వీడియో అప్లోడ్ కాదు, నేను వడ్డీ కట్టుతున్నట్టు లేదు. ఏంది బీపీ వచ్చేస్తుంది. మరి ఇంత దారుణంగా ఎలా ఉంటారు సిమ్ముల వాళ్ళు అయినా? అర్థం చేసుకోవాలి కదా. అప్పుడులాగా ఇచ్చేయండి బాబు. ఏంటిది, 10 రూపీస్ది రీఛార్జ్ చేసుకుంటాం, 7 రూపీస్ బ్యాలెన్స్ ఇచ్చేయండి. డేటా కావాలన్నప్పుడు డేటా రీఛార్జ్ చేసుకోండి, సింపుల్. పంచాయతీ ఉండదు. మళ్ళీ ఏంది, ఇప్పుడు నాకు 2 సిమ్లు ఉన్నాయి. నేను ఒక సిమ్ రీఛార్జ్ చేయకపోతే 90 డేస్కి ఫసక్ అయిపోయా, వెళ్ళిపోద్ది అది. ఇంకా ఎందుకు? అరే మా సిమ్ములు యాక్టివ్ ఉండడానికి మళ్ళీ మేము 1 నెల రీఛార్జ్ చేసుకోవాలా? అసలు మేము సిమ్మే వాడడం రాది. ఏందిరా మీ ప్రాబ్లము? ఏ బాబోయ్, మెంటల్ ఎక్కిపోద్ది. నాకే కాదు, చాలామంది ఇండియాలో 90%. ఇప్పుడు నువ్వు నేను ఉన్నాం, నీకు చదువు వస్తుంది, నాకు చదువు వస్తుంది. కానీ మన అమ్మ నాన్నకి వాళ్ళు 50-50 ఛాన్సెస్ కదా. అందరు చదువుకున్న వాళ్ళు ఉండరు కదా.
వాళ్ళకి చదువుకున్న వాళ్ళు ఉన్నా వాళ్ళకి మొబైల్ ఆపరేటింగ్ తెలియదు కదా. వాళ్ళకు కూడా ఎందుకురా 300 రీఛార్జ్ నెలకి, వాళ్ళకి మామూలుది వేస్తే సరిపోద్ది కదా. వాళ్ళు ఎప్పుడో ఒకసారి వీడియో కాల్ చేసుకోవడానికే కదా. అంటే నెట్ కావాలి కదా బ్రో అనొచ్చు మీరు. నెట్ అవసరమైనప్పుడు ఎక్కించుకుంటాం, ఊరికే నార్మల్ కాల్స్ ఎక్కించుకోవచ్చు కదా అని మళ్ళీ కొంతమంది మహానుభావులు చెప్తారు. ఇప్పుడు నార్మల్ కాల్స్ అంటే నీకు వాట్సాప్లో ఏమైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, జిరాక్స్ షాప్కి అప్పుడు నెట్ లేకపోతే ఎట్టా? ఈ నెట్ తోటి ఎక్కించుకోవాలంటే ఎంత డబ్బులు? జియో అయితే 300 రూపీస్, ఎయిర్టెల్ అయితే 300 రూపీస్ పర్ మంత్. అది ఎయిర్టెల్లో విత్ ఓన్లీ కాల్స్ ఎక్కించుకోవాలంటే 220 రూపీస్, 220. ఇదే జియోలో అయితే 180. అది కొంచెం మేలు, బెటర్ రేడు. మా నాన్న ఫోన్కి అదే వాడుతున్నాను ఇప్పుడు నేను. ఇంకా బెటర్ ఏంటంటే మీకు జియోలో 3 monthsకి రీఛార్జ్ ప్లాన్ ఉంటుంది, ఓన్లీ కాల్స్. అది తీసుకోండి మీ ఇంట్లో పెద్దవాళ్ళకి. నేను ఇప్పుడైతే మా నాన్న ఫోన్కి అదే చేస్తున్నాను, అదే వాడతాను దాదాపు. ఇంకా నాకు మా అమ్మ ఫోన్కి ఇంకా తప్పదు, ఎందుకంటే ఎప్పుడేం అవసరం పడుతుందో తెలియదు. ఇప్పుడు అమ్మ నాన్న ఒక దగ్గర ఉంటారు, నేను ఒక దగ్గర ఉంటా. ఇప్పుడు వాళ్ళకి ఏమన్నా డాక్యుమెంట్స్ అవి కావాలంటే నేను పంపించాలా, వాళ్ళకి నెట్ ఉండాల్సిందే కదా. ఇప్పుడు నాకేమైనా డాక్యుమెంట్స్ కావాలంటే ఇంట్లో నుంచి వాళ్ళు పంపిస్తే నేను డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకుంటా, దానికైనా నెట్ కావాల్సిందే కదా. ఎట్ట తిరిగి నలిపేస్తున్నారు, మనల్ని తొక్కేస్తున్నారు. ఏం చేయలేం, అనుభవించడం తప్పితే ఏం చేయలేం. ఏందో ట్రాయ్ మామ ఏం చేస్తాడో ఏమో తెలియదు. ట్రాయ్ మామ రిక్వెస్ట్ చేసినాడు డేటా తీసేసి నార్మల్ ఫోన్ కాల్స్ ఇచ్చే ప్లాన్స్ రేట్స్ తగ్గించండి, కన్సిడర్ చేయండి అని. వీడు రేటు తగ్గించేది కాదు, నార్మల్గా ఇప్పుడు డేటా ఉన్న ప్యాకే డేటా తీసేసి ఓన్లీ కాల్స్ ప్యాక్, ఓన్లీ కాల్స్ అంట. ఏం చేసుకోవడానికి రా, ఉన్నది పీకేసేది ఓన్లీ కాల్స్ అంటే మెంటల్ వచ్చేస్తుంది. చాలా దారుణంగా ఉంది సిచ్యువేషన్. వీళ్ళనని ఏం లాభం, మనకి లేదు బుద్ధి. 5G అంటే ఎగేసుకుంటూ వచ్చేసాం కదా, అనుభవించుద్దాం. నా ఉద్దేశంలో వీళ్ళకి ఇంత డబ్బులు కట్టే కంటే బేసిక్ రీఛార్జ్ చేసేసుకొని ఇంట్లో ఉండే వాళ్ళైతే వైఫై పెట్టేసుకోండి. నేను ఇప్పుడు అదే చేస్తున్నా, చాలా ప్రశాంతంగా ఉంటుంది. వీడియో ఎంతవరకు చూస్తుంటే మీకు వీడియో ఎక్కడైనా నచ్చింటే దయచేసి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఎటువంటి ఫిల్టర్స్ లేకుండా ఇట్లా అని డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడే ఛానల్ పెట్టా, 1K సబ్స్క్రైబర్స్ అయ్యేదాకా దయచేసి కొంచెం ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేయండి. 1K సబ్స్క్రైబర్స్ గోల్ మనది అయితే. ఇప్పటికైతే 20 మెంబర్స్ అయ్యారు, 3 వీడియోస్ పెట్టాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. బాయ్ గైస్.